ఆయన పనిచేసినప్పుడు మీ ఇష్టం ఉన్నట్టు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు కదా, మరి ఇప్పుడు ఎందుకు గుర్తు రావట్లేదు అనేది? అది నేను అదే చెప్పింది విజయ్ గారు. ఇప్పుడు మనం ఒక వస్తువును కొంటాం, దాన్ని ఏ రకంగా వాడుకుంటాం అన్న దాని మీద డిపెండెన్సీ ఉంటుంది ఏంటున్నా నేను. అంటే అర్థం ఏంటంటే మీరు వాడుకున్న పద్ధతిలో మేము వాడుకోము. అది ఒక వస్తువు అని అందరికీ మనకు వస్తుంది. మార్కెట్ లో ఉన్నప్పుడు ఎనీబడి కెన్ బై దట్. మేము ఆ రకంగా విజయసాగర్ గారు ఒక పాయింట్, మీరు వాడుకుంటారా పీకేని మీరు తెచ్చుకొని పెట్టుకుంటున్నారు కదా, ఆయన వ్యూహాల కోసం మీరు తెచ్చుకుంటున్నారు కదా, మీరు ఆయనకు వ్యూహాలు ఇవ్వట్లేదు కదా. అది వ్యూహాల కోసం చేసామా? వర్క్ చేస్తున్నాడా? ఏ పదవి ఎంత తెచ్చుకొచ్చారు అది కూడా చెప్పండి. మీరు చేసుకోలేకనే కదా పెద్ద మీటింగ్ లో పీకే పరిచయం చేసింది. నేను చేసుకోలేక కదా 2019లో 2019 తర్వాత కలిశాడన్న దాని మీద మీరేనండి మాట్లాడారు, చెప్పారు కదా. క్వశ్చన్ అంటే చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ పెట్టారా? ఆయన అపాయింట్ చేసుకోవాలని చెప్పారా? లేకపోతే నారా లోకేష్ గారు ఏమైనా చెప్పారా? లేకపోతే ప్రశాంత్ కిషోర్ వచ్చి నేను అవును టీడీ వర్క్ చేస్తాను స్టేట్మెంట్ ఏమన్నా ఇచ్చారా? లేదు సార్, స్పెషల్ ఫ్లైట్ లో వచ్చింది లోకేష్ కాదు, లోకేష్ డూపు రామ్ గోపాలవరం ఆయన పెట్టి ఆయన తీసుకొని వచ్చాడు. ఈయన కలిసింది కూడా ప్రశాంత్ కిషోర్ కాదు, ఒక డూప్. ఇది ఒక పెద్ద సినిమా. వాళ్ళు ఎవరు రాలా? మీకేంటి బాధ అంటున్నా, కలిస్తే మీకేంటి బాధ? ఎంతకాయన డెకాయిటా కాదా? బీహార్ డెకాయిట్ మీరు చెప్పాలా? డెకాయిట్ పని చేయించి మీ చంద్రబాబు నాయుడు ఇచ్చినదే కదా. అతనే చెప్తాడు పెద్ద దొంగ, వీడి వల్ల అయిపోతుందని చెప్పాడు. దొంగ అనల్లా ప్రశాంత్ కిషోర్ మంచి చెప్తాడేమో నా దగ్గర. ఎందుకంటే మా దగ్గర ఉన్నా లేకపోయినా మేము అవతల వ్యక్తుల్ని వెంకటరెడ్డి గారు మాట్లాడిద్దాం. వెంకటరెడ్డి గారు మాట్లాడిద్దాం ప్లీజ్, వన్ బై వన్ మాట్లాడిద్దాం. వెంకటరెడ్డి గారు ఇప్పుడు పుణ్యాత్ముడు అయ్యాడా అంటున్నాను. అవునండి, మారిండొచ్చు కదా, మనుషులు చెప్పలేదు కదా ఇప్పుడు ఆ టాపిక్. నేను చెప్పాను మీరు తీసుకోవట్లేదు ఆయన. అరే వాళ్ళ ఇష్టం. పని చేయండి, చెప్తాం. పర్లేదు. వెంకటరెడ్డి గారు డ్రామా రసం మాకు లేదు. అదే పీకే మీరు చేసిన డెకాయిడ్ పనులు ఎన్ని ఉన్నాయో అతనే చెప్తాడేమో బహిరంగంగా వచ్చి రేపు పొద్దున. మేము చెప్పారు సార్, ఆయన వ్యూహాలే కదా, ఆయన చెప్పినట్టే మేము చేసాము. మీరే చెప్పారు కదా మొన్న ఎన్నికలు అయిపోయినా కూడా ఆయన చెప్పినట్టే ఇక్కడ పరిపాలన చేస్తున్నారు. ఏదైతే ఎమ్మెల్యేలను నియమించుకున్నారు, వాలంటీర్ల వ్యవస్థ ఆయన. ఒక నిమిషం వెంకటరెడ్డి గారు, వెంకటరెడ్డి ఒక నిమిషం ప్లీజ్. వెంకటరెడ్డి గారు ఒక నిమిషం. జనరల్ గా చూసేటటువంటి ప్రేక్షకులకి చూసేటటువంటి వెంకటరెడ్డి ప్లీజ్ ఒక నిమిషం దొంగ అన్నది మీరా కాదా? వెంకటరెడ్డి గారు ఒక నిమిషం ఉండండి ప్లీజ్. ఒక నిమిషం ప్లీజ్, ఒక నిమిషం వెంకటరెడ్డి గారు ఒక నిమిషం ఉండండి. బానే ఉంది, మరి మీరు ఆ రోజు కాదు మీరు ఏమని అన్నారా? మేము ఇప్పుడు కూడా ఆయన దొంగ అంటలేదు సార్. మరి ఎందుకు ప్రశాంత్ కిషోర్ ప్రశాంత్ కిషోర్ ఒక మంచి వ్యూహకర్త నేను చెబుతాం. ఎందుకంటే మాజీ మంత్రులు వెంకటరెడ్డి ప్లీజ్ ఒక నిమిషం చూసుకోండి. వెంకటరెడ్డి గారు ప్లీజ్. అక్కడ పని చేసినా మమ్మల్ని ఏం చేయగలేరని చెబుతున్నాం. సరే మీకు భయం లేనప్పుడు వదిలేసేయండి. ఈ దేశాన్ని సర్వనాశనం కిషోర్ మేము మాట్లాడలేదు. వెంకటరెడ్డి ఒక నిమిషం ప్లీజ్, ఒక నిమిషం. విద్యాసాగర్ గారు ఒక నిమిషం ప్లీజ్, ఒక నిమిషం. విద్యాసాగర్ గారు ఒక నిమిషం. అతను మంచి స్ట్రాటజిస్ట్ అని చెప్పాం. అవును 2019లో వదిలేశాడు. ప్లీజ్ ఒక్క నిమిషం. మీరు ఇద్దరు మాట్లాడితే ఎవరికి అర్థం కాదు. ఎవరు లేరు అని మేము చెబుతున్నాం, స్పష్టంగా చెప్తున్నాం. విద్యాసాగర్ గారు ఒక్క నిమిషం ప్లీజ్. విద్యాసాగర్ గారు ప్లీజ్ ఒక్క నిమిషం. కానీ ఒక తుప్పు పట్టిన తీసుకొని ఏం చేయగలని చెబుతున్నాం. విద్యాసాగర్ గారు ఒక్క నిమిషం ప్లీజ్. వాడుకుని వదిలేసామని చెప్పి మేము అన్నది కదా, మీ మాజీ మంత్రులే కదా అదింది. సార్ ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ డెకాయిటా కాదా మీ దృష్టిలో? ఒక్క నిమిషం. వెంకటరెడ్డి 2019లో వెంకటరెడ్డి గారు ఒక నిమిషం. విద్యాసాగర్ గారు ఒక నిమిషం ప్లీజ్. విద్యాసాగర్ గారు ఒక నిమిషం ప్లీజ్. ఒక్క నిమిషం ఉండండి ప్లీజ్. విద్యాసాగర్ గారు ఒక నిమిషం. ఒక్క నిమిషం ఉండండి విద్యాసాగర్ గారు. విద్యాసాగర్ గారు ఒక నిమిషం ప్లీజ్. ఒక్క నిమిషం ప్లీజ్. ఒక్క నిమిషం ఉండండి.
ఇక్కడ పీకే వెంకటరెడ్డి గారు వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం ప్లీజ్. మేము ప్రజలు ఓట్లేసి 67 సీట్లు వచ్చింది. ప్రశాంత్ కిషోర్ వచ్చినప్పుడు కూడా ప్రశాంత్ కిషోర్ లేనప్పుడు కూడా మనం 45% ఒక్క నిమిషం వెంకటరెడ్డి గారు ప్లీజ్ ఒక్క నిమిషం అండి. వెంకటరెడ్డి గారు వెంకటరెడ్డి ఒక్క నిమిషం ప్లీజ్. విద్యాసాగర్ గారు ఒక్క నిమిషం అండి ప్లీజ్. విద్యాసాగర్ గారు ఒక్క నిమిషం ప్లీజ్. విద్యాసాగర్ గారు ఒక్క నిమిషం అండి ప్లీజ్. వెంకటరెడ్డి ఒక నిమిషం అండి ప్లీజ్. వెంకటరెడ్డి గారు ఒక నిమిషం అండి. ఎట్లంటారు అంటే వాడు ప్రశాంత్ కిషోర్ నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి. ఒక్క నిమిషం వెంకటరెడ్డి గారు దాని అర్థం వాడుకోదు లేచామంటే అర్థం ఏంటి? అయిపోయింది ప్యాకేజ్ ప్రకారం ఆ టర్మ్ అయిపోయింది వదిలేసాం. తీసుకుంటున్నారు దాన్ని టర్మ్ అయిపోయింది అంటారు. ఏదైనా మానకం తీసుకోవడం మీకు అలవాటు. మనకి 40 సంవత్సరాల ఇండస్ట్రీలో కొత్తగా ఉండదు కదా మనకి. వెంకటరెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 7 ఎక్స్ట్రా తీసుకుంటే దాని వెనకాల వచ్చి పొలవమని పరిగెత్తున్నారు. మొన్నటి సంక్షేమ పథకాలు ప్లీజ్. వెంకటరెడ్డి ఇప్పుడు బెస్ట్ విద్యాసాగర్ గారు లిస్ట్ లో ఉన్నది. విద్యాసాగర్ గారు ఒక్క నిమిషం ఉండండి ప్లీజ్. విద్యాసాగర్ గారు ఒక్క నిమిషం. విద్యాసాగర్ గారు ఒక్క నిమిషం ఉండండి ప్లీజ్. ప్యాకేజ్ ప్రకారం మాకున్నటువంటి అగ్రిమెంట్ ప్రకారం 2019 ఎన్నికల వరకు విద్యాసాగర్ గారు ప్లీజ్ ఒక్క నిమిషం ఉండండి ప్లీజ్. ఒక్క నిమిషం విద్యాసాగర్ గారు ఒక్క నిమిషం ఉండండి. మీరు ఇప్పుడు కొనుగోలు చేస్తున్నారా? దానికి మీరు సమాధానం చెప్పండి. ఎంత సోచి సరే ఒక్క నిమిషం మీరు ఇద్దరు ఒక్క నిమిషం ఉండండి మీరు హైక్ చేసుకున్నారు ప్లీజ్. ఒక్క నిమిషం ఒక్క నిమిషం. అది మీకు చెప్పాల్సిన అవసరం లేదు. చెప్పండి. చెప్పాల్సిన అవసరం లేదు. మీకు చెప్పాల్సిన అవసరం లేదు. వెంకటరెడ్డి చెప్పాల్సిన అవసరం లేనప్పుడు పని చేయండి సార్. వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం. సందర్భం వస్తే మేమే బహిరంగంగా బయటకు చెప్తాం. రైట్ ఒక్క నిమిషం. పార్టీ అన్న 40 ఏళ్ళ నుంచి ఉన్న టిగ్గను లేదు మాట్లాడుతుంది. మళ్ళీ అంటే మళ్ళీ కోపాలు వస్తాయి మీకు. మీ ఇష్టం, అది డిబేట్ మీ ఇష్టం. వెంకటరెడ్డి గారు ప్లీజ్ దయచేసి ఒక్క నిమిషం. విద్యాసాగర్ గారు ఒక్క నిమిషం. ఇలా క్వశ్చన్లు అడగకుండా ముందే మాకు కూడా ఇవ్వండి. ఏ మాట్లాడారు వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం. వెంకటరెడ్డి గారు దయచేసి ఒక్క నిమిషం అండి. మీకు వ్యూహకర్త కాదంటే అది చెప్పలేదు. వదిలేసే వాళ్ళు క్లారిటీ చెప్తారు. ఎందుకంటే రాజకీయ పార్టీ మీరు పెట్టుకొని మీకు ఎందుకు చెప్పాలా మేము అసలు? సరే విద్యాసాగర్ గారు మీరు ఒక్కడికి చెబుతాడంటే మేము ఒక్క నిమిషం ప్లీజ్. ఎందుకు మాట్లాడు లేకపోతే రూమ్ లో కూర్చొని ఏం మాట మీకు చెప్పాల్సిన అవసరం లేదు. తులసిరెడ్డి గారు వెంకటరెడ్డి ఒక్క నిమిషం ఉండండి ప్లీజ్. వెంకటరెడ్డి గారు దయచేసి ఒక్క నిమిషం. వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం ఉండండి దయచేసి. తులసిరెడ్డి గారు రాజేష్ గారు వినపడుతుందా? వినపడుతుంది ప్లీజ్ ఒక్క నిమిషం అండి. మీరు ఇద్దరు మాకు చెప్పండి సార్. ఈసారి పని చేయండి. అడగండి. మించి అడగద్దు అంటే ఇంకేదో డిబేట్ అట్లా ఉండదు కదా. ఒక్క నిమిషం. డిబేట్ అన్నాక మీకు ఉన్నాడా లేదా, వ్యూహకర్తగా చేస్తున్నాడా లేదా చెప్తారు ఉండండి. మీరు చెప్తారు. తులసిరెడ్డి గారు ఒక్క నిమిషం. తులసిరెడ్డి గారు ఉన్నారా మీరు? ఒక్క నిమిషం ప్లీజ్. ఒక్క నిమిషం ఉండండి లైన్ లో ప్లీజ్. వెంకటరెడ్డి దయచేసి ఒక్క నిమిషం ఉండండి. అని చెప్పండి. చూసేటటువంటి వాళ్ళు కూడా అర్థం అవుతుంది. రైట్ మీరు వదిలేసండి. ఒక్క నిమిషం ఉండండి. సమాధానాలు చెప్పకుండా ఎట్లా? తులసిరెడ్డి గారు కాదు.